హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటే సిలబస్ అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను. ఇందులో లెంతీ థియరీస్ ఉండకుండా ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ రకంగా ఈ ఛానల్ నేను ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఎస్ఎస్సి కాంపిటేటివ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అనుకున్న వాళ్ళకి యాప్టిట్యూడ్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వచ్చేసి సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఇంగ్లీష్లోని గ్రామర్ రూల్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే గ్రామర్ రూల్ని మనం చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూ అండ్ నైదర్ సైడ్ వాస్ విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆన్ ద కాంపెన్సేషన్ అమౌంట్ టు బి గివెన్. ఓకే చూడండి, ద కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూ. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. అదే రూల్. ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఉంటే ఇక్కడ కూడా ప్లూరల్ ఉండాలి వెర్బ్. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి ద కమిటీ. అండ్ చూడండి, ద కమిటీ వెర్బ్ వచ్చేసి వాస్. ద కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూ అండ్ నైదర్ సైడ్ వాస్ విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆన్ ద కాంపెన్సేషన్. ఇక్కడ వర్ కూడా రావచ్చు. కమిటీ అంటే ప్లూరల్ కదా, చాలా మంది ఉంటారు కదా అని. కమిటీ అనేది సింగులర్ నౌన్. ఓకే, రూల్ వచ్చేసి సింగులర్ నౌన్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో అది మేజర్ రూల్ అనమాట. సింగులర్ నౌన్ అనేది అది గుర్తుంచుకోండి. ఓకే, ద కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూ. బట్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, సేమ్ ఇదే రూల్లో వస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోయి మీరు వాస్ దగ్గర వర్ అని చూడండి. ఎగ్జాంపుల్ కింద ద COMMITTEE వర్ డివైడెడ్ DIVIDED డివైడెడ్ ఇన్ దెయిర్ ఒపీనియన్. ఒపీనియన్. మరి ఇక్కడ వెర్ వచ్చింది కదా, ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వెర్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ కమిటీ వాళ్ళలో వాళ్ళే డివైడెడ్ ఇన్ దెయిర్ ఒపీనియన్. ఇక్కడ కూడా దెయిర్ అని వచ్చింది, వర్ వచ్చింది, దెయిర్ అని వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మరి టూ సైడ్స్ ఉన్నాయి కదా, మీరు ఇదెందుకు కాదు అని అంటే, ఈ టూ సైడ్స్ ఉన్నా కూడా ఈ సింగులర్ కానీ మొత్తం అంతా ఎనమేసుకుంది అనమాట. ద కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూ అండ్ నైదర్ సైడ్ వాస్ విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆన్ ద కాంపెన్సేషన్. ఓకే, ఇక్కడ కూడా టూ సైడ్స్ ఉంది, బట్ ఇక్కడ కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూనే ఉంటుంది, వాజే ఉంటుంది. సో వాజ్ అనేది నో వర్ వస్తుంది అయితే ఈ రూల్ ప్రకారం. ఓకే, డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్, వాళ్ళలో వాళ్ళు డివైజ్ అయి ఉన్నారు కాబట్టి వర్ వస్తుంది అనుకుంటే చూద్దాం. ఆన్సర్ వచ్చేసి వాజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్. ఓకే, ఇక్కడ చూడండి వాజ్ అని ఉంది, బట్ యూజ్ వాజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్. ఓకే, అండ్ నైదర్ సైడ్ వర్ ఇక్కడ అనమాట, ఇక్కడ రావాలి. ఓకే, నైదర్ సైడ్ వర్ విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆన్ ద కాంపెన్సేషన్ టు బి అమౌంట్. ఓకే, సారీ, ఇది టోటలీ నా ఫాల్ట్. చెప్పాను కదా, ద కమిటీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్, వాళ్ళలో వాళ్ళే విభేదాలు ఉన్నప్పుడు వర్రే రావాలన్నమాట వెర్బ్. ద కమిటీ వాస్ డివైడెడ్ ఆన్ ద ఇష్యూ అండ్ నైదర్ సైడ్ వర్ విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆన్ ద ఇష్యూ. ఓకే, వాజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్ అని వచ్చింది. ఈ క్వశ్చన్ తప్పు వచ్చింది, వెరీ సారీ. ఇక్కడ వర్ రావాలనుకుంటే నేను కరెక్ట్ చేసి పెట్టేసినట్టున్నాను క్వశ్చన్. ఇక్కడ వర్ వచ్చింది, ఇక్కడ వాజ్ రావాలన్నమాట. ద కమిటీ వాజ్ అని. వెరీ సారీ గైస్, నా తప్పు. ఓకే, ఇక్కడ చూడండి, ద మేనేజర్స్ కమిటీ వాస్ డివైడెడ్ ఇన్ దర్ ఒపీనియన్. చూడండి, ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఇన్ దెయిర్ ఒపీనియన్. ఓకే, ఇన్ దెయిర్ ఒపీనియన్. ఇక్కడ వర్ ఉండాలి, ఇక్కడ వర్ ఉండాలి. నేను వాజ్ అని డైరెక్ట్గా పెట్టేసాను, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను క్వశ్చన్ ఎక్కించేటప్పుడు. సారీ ఫర్ మై మిస్టేక్. ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి, ద మేనేజ్మెంట్ కమిటీ వాస్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. ఇన్ దేర్ ఒపీనియన్ అన్నప్పుడు వర్ అనేది రావాలి. ఇన్ దేర్ ఒపీనియన్, వాళ్ళకే గొడవలు అవుతున్నప్పుడు వర్ అనేది రావాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, వర్. చూడండి, వాస్ డివైడెడ్, ద కరెక్ట్ ఫార్మ్ ఈస్ వర్ డివైడెడ్ బికాస్ ద కమిటీ ఈస్ ట్రీటెడ్ as ప్లూరల్ నౌ, మెంబర్స్ హోల్డ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శ్యామ్ సో గుడ్ విత్ వెపన్స్ ఫెయిల్ టు ఫైండ్ ద వర్డ్స్ టు టెల్ హిమ్ దట్ ఎవ్రీథింగ్ హీ డన్ సో ఫార్ ఆల్ ద కాంప్రమైజ్ హీడ్ మేడ్ హ్యాడ్ బీన్ ఫర్ లవ్. శ్యామ్ అనే అతను వెపన్స్ తోటి బాగా ఎక్స్పర్ట్ అనమాట. అయితే తన ఎక్స్ప్రెషన్ని చెప్పడంలో విఫలమయ్యాడు, సరిగ్గా చెప్పడం రాక విఫలమయ్యాడు. టు టెల్ హిమ్ దట్ ఎవ్రీథింగ్ హీ డన్ సో ఫార్ ఆల్ ద కాంప్రమైజ్ హీ మేడ్ హ్యాడ్ బీన్ ఫర్ లవ్. ఓకే, ఇది చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. CHSL 2023 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ సబ్జెక్ట్ ఏంటి, శ్యామ్. ఓకే, సో గుడ్ వెపన్స్ దట్ ఫెయిల్. చూడండి, ఇక్కడ వర్బ్, ఫెయిల్ అనేది వర్బ్, ఇక్కడ ప్లూరల్ ఉంది, PLURL ప్లూరల్. కానీ శ్యామ్ ఏముంది, సింగులర్. సో గుడ్ విత్ వెపన్స్, ఇదంతా కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సబ్జెక్ట్ వర్బ్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి శ్యాము, ఫెయిల్ వచ్చేసి వర్బ్, ప్లూరల్ ఫామ్లో ఉంది, ఫెయిల్స్ రావాలి, FAILS.
అప్పుడు సింగులర్ ఫామ్ అవుతుంది. సో ఎర్రర్ అనేది ఇక్కడ ఉందన్నమాట క్వశ్చన్లో. అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం కనుక్కోవాల్సిన. చూడండి, వర్బ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్ ఫెయిల్ ప్లూరల్ ఇన్కరెక్ట్. కరెక్ట్ వర్బ్ ఫెయిల్స్ సింగులర్. ఓకే, ఫెయిల్స్ అనేది రావాలి, ఎందుకంటే శ్యామ్ అనే అతను సింగులర్ కాబట్టి, సింగులర్ వర్బ్ కాబట్టి, సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. దే ఆల్ ఎక్సెప్ట్ షిరిన్ వర్ వెరీ సాడ్ డ్యూరింగ్ ద ఫేర్వెల్ పార్టీ గివెన్ టు ద టీచర్ రిటైరింగ్ అండ్ హెర్ ఇండిఫరెన్స్ వర్ వెల్ నోటెడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే ఇది CGL 2022 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. చూడండి, దే ఆల్ ఎక్సెప్ట్ షిరిన్ వర్ వెరీ సాడ్ డ్యూరింగ్ ద ఫేర్వెల్ పార్టీ గివెన్ టు ద టీచర్ రిటైరింగ్ అండ్ హెర్ ఇండిఫరెన్స్ వర్ వెల్ నోటెడ్. అండ్ హెర్ సింగులర్, ఇండిఫరెన్స్ ఇదేంది, ఇది కూడా నౌన్ అనుకోండి, ఇది నౌన్, తన యొక్క ఫీలింగ్ నౌన్. వర్ ప్లూరల్, PLUR సింగులర్ వర్బ్. ఇండిఫరెన్స్ అనేది కూడా సబ్జెక్ట్ కిందకే వస్తుంది, సబ్జెక్ట్ని డినోట్ చేస్తుంది. ఇండిఫరెన్స్ అనేది సింగులర్ ఉంది, ఇది ప్లూరల్ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడే. వర్ని వాజ్ సింగులర్ అనేది వర్ అనేది అవ్వదు. ఓకే, ఇండిఫరెన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్, అదే చూడండి అన్కౌంటబుల్ నౌన్. ఐ ఆమ్ థారోలీ కన్విన్స్డ్ దట్ ద బ్యాడ్నెస్ అండ్ వల్గారిటీ ఆఫ్ మోడర్న్ పాపులర్ ఆర్ట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఇంటర్లాకింగ్ కాజెస్. ఇక్కడ చూడండి, ద బ్యాడ్నెస్ అండ్ వల్గారిటీ ఆఫ్ మోడర్న్ పాపులర్ ఆర్ట్. ఇక్కడ చూసారా, ద బ్యాడ్నెస్ అండ్ వల్గారిటీ అనేది సింగిల్ ఫామ్లో యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా దా వచ్చింది అనుకోండి, రెండు నవ సబ్జెక్టులు ఉన్నట్టు అనమాట, ప్లూరల్ అవుతుంది. బట్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఇది అవ్వదు అనమాట. ఏదంటే ఐఎమ్ థారీ కన్విన్స్ దట్ ద బ్యాడ్నెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఇంటర్లాకింగ్ కాజెస్. ఓకే, వల్గారిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఇంటర్లాకింగ్ కాజెస్. బ్యాడ్నెస్ అండ్ వల్గారిటీ ఆఫ్ మోడర్న్ పాపులర్ ఆర్ట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఇంటర్లాకింగ్ కాజెస్. ఓకే, ఇందులో నాకు తెలిసినంత వరకు ఏమీ ఎర్రర్ లేదనుకుంటున్నాను. ఇది జనరల్ నో ఎర్రర్ అనుకుంటాను, ఎందుకంటే ద బ్యాడ్నెస్ అండ్ వల్గారిటీ ఇది ఇక్కడ దా వచ్చిందంటే ఇది ప్లూరల్, 2 సబ్జెక్ట్స్ అవుతాయి, అప్పుడు ఇక్కడ ఆర్ అనేది రావాలి. బట్ ఇక్కడ ఈజీ వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ కరెక్ట్గానే ఉంది. ఆన్సర్ వచ్చేసి ద క్వశ్చన్ ఇస్ క్లాసిఫైడ్ ఆఫ్ సినారియో ఫౌండ్ ఇన్ హిస్. నో ఎర్రర్ ఈస్ ద ఆన్సర్. చూసారు కదా, మీరంతా పాస్ చేసి చూడండి, ఇది పెద్ద ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అట్మాస్ఫిరిక్ రివర్స్ ఆర్ లాంగ్ నారో బ్యాండ్స్ ఆఫ్ మాయిశ్చర్ in the atmosphere that extends from the tropics to the higher latitudes. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎర్రర్ ఎక్కడ ఉంది, CHSL 22లో వచ్చింది. ఎక్స్టెండ్స్ సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ కనుక్కుందాం ఫస్ట్. అట్మాస్ఫిరిక్ రివర్స్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్, సబ్జెక్ట్ అండ్ ప్లూరల్, PLURAL సబ్జెక్ట్ అనేది ప్లూరల్. ఓకే, దట్ వర్బ్ వచ్చేసి ఇది సింగులర్లో ఉంది. ఎక్స్టెండ్స్ అని అంటే సింగులర్, EXTENDS సింగులర్. ఎస్ వస్తే సింగులర్ అనమాట. కొన్ని వర్బ్స్కి మీకు ఐడియా వస్తుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా క్వశ్చన్స్. ఎక్స్టెండ్స్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ఎక్స్టెండ్, EXTEND. ఎక్స్టెండ్ వస్తే ప్లూరల్, PLURAL. ఎక్స్టెండ్ వస్తే ప్లూరల్ అనమాట, అది గుర్తుంచుకోండి. చూసారు కదా, అట్మాస్ఫిరిక్ రివర్స్ ప్లూరల్ సబ్జెక్ట్, యాంటిసెంట్ ఆఫ్ దట్ బ్యాండ్స్ ప్లూరల్. ఓకే, ఎక్స్టెండ్స్ అనేది సింగులర్, ఎక్స్టెండ్ అనేది ప్లూరల్ అవుతుంది, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ, అట్మాస్ఫియర్ ఇస్ లాంగ్ నారో బ్యాండ్స్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ అట్మాస్ఫియర్ దట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ట్రాపిక్స్ టు హైయర్ లాటిట్యూడ్స్ అంటే కరెక్ట్ ఆన్సర్. ఓకే, సమ్ జెన్యూన్ ఇష్యూస్ ఎగ్జిస్ట్ విత్ ద న్యూలీ అడాప్టెడ్ సిస్టమ్ అండ్ నీడ్స్ టు బీ ఎగ్జామిన్డ్ సీరియస్లీ. సమ్ జెన్యూన్ ఇష్యూస్ ఎగ్జిస్ట్. ఓకే, ఇష్యూస్ ప్లూరల్, ఎగ్జిస్ట్ ప్లూరలే, ఎగ్జిస్ట్స్ అని వస్తే సింగులర్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లూరల్ ఉంది. ఓకే, సబ్జెక్ట్ మ్యాచింగ్, సబ్జెక్ట్ వర్బ్ మ్యాచింగ్. with the newly adopted system and needs. Okay, with the some genuine issues exist with the newly adopted system and needs. ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి, ఇది ప్లూరల్లో ఉన్నప్పుడు ఇక్కడ వెర్బ్ సింగులర్లో ఉంది, ఇక్కడ నీడ్ రావాలి. నీడ్ అని వస్తే ప్లూరల్ని అడ్జస్ట్ చేస్తున్నట్టు, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి నీడ్ అని వస్తుంది. నీడ్ టు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెర్బ్ ఎగ్జిస్ట్ ప్లూరల్. ఓకే, వెర్బ్ నీడ్స్ సింగులర్, ఎర్రర్. చూసారు కదా, నీడ్ అనేది ఉండాలి, ఎందుకంటే అప్పుడు ఇష్యూస్ నీడ్ టు బి ఎస్ఎస్, ఓన్లీ వన్ ఇష్యూ నీడ్స్ టు బి, ISSUE ఇష్యూ నీడ్స్ అని వస్తే కరెక్ట్. ఓకే, ISSUES ఇష్యూస్ నీడ్స్ అని వస్తే రాంగ్ అనమాట, ఇక్కడ ఓన్లీ ఎస్ తీసేయాలి, ఎస్ తీసేస్తే కరెక్ట్ అవుతుంది. ఓకే, ద ఫర్నిచర్ కంప్రమైజింగ్ ఆఫ్ లగ్జరియస్ సోఫాస్, ఎలిగెంట్ టేబుల్స్ అండ్ కంఫర్టబుల్ చైర్స్ are being showcased at the upscale interior design exhibition. No error. DSSB PGT లో వచ్చిన క్వశ్చన్ ఇది చూడండి. ద
ఫర్నిచర్ కంప్రైజింగ్ ఆఫ్ లగ్జరియస్ సోఫాలు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా షోకేస్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైన్ ఎగ్జిబిషన్లో. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఫర్నిచర్ అనేది ఎప్పుడైనా సింగులర్ దాంట్లో ఎంత అన్నా ఉండని. ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఫర్నిచర్స్ అని, FURNITURES అని. సో అది కూడా రాంగ్ అనమాట, అది రాంగ్ అవుతుంది, అలా పెట్టద్దు. ఫర్నిచర్ కంప్రైజింగ్ ఆఫ్ ఎలిగెంట్ అండ్ టేబుల్స్ అండ్ కంఫర్టబుల్ చైర్స్ ఆర్ కాదు, ఈజ్. ఇక్కడ ఈ టేబుల్స్ చైర్స్ వీటిని సబ్జెక్ట్ కాదు, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇది వచ్చి ఫర్నిచర్ మెయిన్ అవుతుంది. ఇది ఆర్ అనేది మెయిన్ సబ్జెక్ట్, ఫర్నిచర్ ఆర్ కాదు, ఫర్నిచర్ ఈజ్ బీయింగ్ షోకేస్డ్ అని ఉండాలి. ఓకే, అది క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫర్నిచర్ అన్కౌంటబుల్ సింగులర్, క్వశ్చన్ ఆర్ కాదు, సింగులర్ అనేది ఈజ్ అనేది ఉండాలి. ఓకే, మెనీ పీపుల్ బిలీవ్ దట్ ద నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ద 1960 హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇండియా ఫ్రమ్ ద కరెంట్. మెనీ పీపుల్ బిలీవ్ దట్ నేషనలైజేషన్ అనేది మెయిన్ సబ్జెక్ట్. ఓకే, సింగులర్లో ఉంది. ఇన్ ద 1960 హ్యాస్ ప్రొటెక్టెడ్ ఇండియా ఫ్రమ్ ద కరెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇక్కడ బ్యాంక్స్ కాదు మెయిన్ సబ్జెక్టు, ఓన్లీ నేషనలైజేషన్ మెయిన్ సబ్జెక్ట్. మీరు బ్యాంక్స్ అనుకుని బ్యాంక్స్ ప్లూరల్ ఉంది కదా, ఇక్కడ హ్యావ్ అనేది ఉంది, అది కూడా ప్లూరలే ఉంది కదా, నో ప్రాబ్లం అనుకుంటారు, అది అవ్వదన్నమాట. ఇక్కడ వచ్చేసరికి హ్యాస్ అనేది ఉండాలి. ఓకే, హ్యాస్. చూడండి బ్యాంక్స్ ప్లూరల్. ఓకే, హ్యావ్ ప్రొటెక్టెడ్ ప్లూరల్ కాదు, హ్యాస్ ప్రొటెక్టెడ్. నేషనలైజేషన్ ట్రూ సబ్జెక్ట్, ఇది డిస్ట్రాక్టర్, కేవలం బ్యాంక్స్ అనేది డిస్ట్రాక్టర్. చూడు. ఓకే, అలాగ ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. వన్ సండే వెన్ హిస్ సన్స్ రాబ్ అండ్ జాన్ వాస్ హోమ్, they all gathered in the living room. One Sunday when his sons Rob and John was home కాదు, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నారు, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2. 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాస్ కాదు, వర్ వచ్చేయాలి. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది. మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజీగా ఉండాలని చెప్పేసి ఆ క్వశ్చన్ తీసుకున్నా. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ బట్ స్టిల్ ఏ రియాలిటీ దట్ పోవర్టీ అండ్ డెవలప్మెంట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ బట్ స్టిల్ ఏ రియాలిటీ దట్ పోవర్టీ అండ్ డెవలప్మెంట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. పావర్టీ సపరేట్, డెవలప్మెంట్ సపరేట్. గోస్ అనేది ఉండకూడదు, గో అనేది ఉండాలి. గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, గో అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్. చూసారు కదా, మీకు ఐడియా ఉండుంటుంది. 2 సబ్జెక్టులు ఉన్నాయి. మెనీ ఏ స్టూడెంట్ వర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద పర్సన్. ఇక్కడ చూడండి, మీరు గుర్తుంచుకోండి, మెనీ స్టూడెంట్స్, MENY, మెనీ, STUDENTS. ఇదేంటి ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది, కానీ ఇక్కడ చూడండి మెనీ ఏ స్టూడెంట్, ఇది సింగులర్, కానీ దీని వాల్యూ ఈక్వాలిటీ ఏంటంటే మెనీ స్టూడెంట్స్, మెనీ STUDENTS. ఓకే, దీని ఈక్వాలిటీ ఇదే, బట్ దీని యొక్క వెర్బ్ కూడా సింగులర్లోనే వస్తుంది, VERB, వెర్బ్ సింగులర్. ఓకే, ఆ రూల్ గుర్తుంచుకోండి, ఇదొక రూలు. మెనీ ఏ స్టూడెంట్ అనేది నోట్ చేసుకోండి, మెనీ ఏ స్టూడెంట్ ప్లస్ సింగులర్ వెర్బ్ అని. మెనీ స్టూడెంట్స్ అని వస్తే మళ్ళీ ప్లూరల్ వెర్బే వస్తుంది, మెనీ ఏ స్టూడెంట్ అనేది. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అని రాకూడదు, మెనీ ఏ స్టూడెంట్స్ అని రాకూడదు, ఎగ్జామ్లో అలా కూడా ఎర్రర్ ఇవ్వచ్చు, కాబట్టి అది కూడా చూసుకోండి. ఓకే, మెనీ ఏ స్టూడెంట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. వర్ కాదు, మెనీ ఏ స్టూడెంట్ వాస్ షార్ట్ లిస్టెడ్, అది గుర్తుంచుకోండి. నన్ బట్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్ పెరూస్ సచ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ 550 pages. నన్ బట్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్, ఎవ్వరు కాదు, ఒక్క డెడికేటెడ్ సైంటిస్ట్ మాత్రమే. పెరూజ్ అంటే మీనింగ్ ఏంటి మీకు తెలుసా? ఓకే, పెరూజ్ అని అంటే ఏంటి అని అంటే, పెరూజ్ అంటే ఒక 100 పేజీల లిస్ట్ వచ్చింది అనుకోండి, 100 పేజెస్ని థారోలీ చెకింగ్, THOROUGHLY, థారోలీ రీడింగ్ ద పేజెస్, RADING ద పేజెస్ ఫైల్స్ ఎట్సెట్రా, దాన్ని పెరూజ్ అని అంటారు. PERUSE = పెరూజ్. ఓకే, పెరూజ్ అనేది ప్లూరల్ వర్బ్, కానీ ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది. నన్ బట్ డెడికేటెడ్ సైంటిస్ట్, ఒక్క సైంటిస్ట్ మాత్రమే పెరూజెస్ సచ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ 550 pages. అంత పేజెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు, రీడ్ చేశాడు అని. ఓకే, ఆన్సర్ వచ్చేసి పెరూజెస్ అనమాట. పెరూజెస్ సచ్, నన్ బట్ సైంటిస్ట్ పెరూజెస్ సచ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ 550 pages. కరెక్ట్ ఆన్సర్. ఓకే, పెరూజెస్ అనేది గుర్తుంచుకోండి, సింగులర్ ఫామ్. పెరూజ్ మీనింగ్ కూడా తెలుసుకోండి, మీకు సినానిమ్లో వస్తుంది పెరూజ్ అనేది, పెరూజ్ అనే మీనింగ్ గుర్తుంచుకోండి. నాట్ ద టీచర్స్ బట్ ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పేరెంట్ టీచర్ అసోసియేషన్ హ్యావ్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ టు అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ స్టాఫ్
నో ఎర్రరా కాదా చూడండి, నాట్ ద టీచర్స్ బట్ ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్. ఇప్పుడు మీరు సబ్జెక్ట్లో టీచర్ TEACHER అలాంగ్ విత్ స్టూడెంట్స్, ప్రిన్సిపల్ అలాంగ్ విత్ స్టూడెంట్స్, ఇది క్యాజువల్ టెంప్లెట్ అనమాట, ఎగ్జామ్లో వస్తుంది, బ్యాంక్స్లో అన్నిటిలో. స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ వెర్బ్ ఏమొస్తుంది, సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా చూడండి. ఓకే, మీకు అర్థమవుతుందా ఎర్రర్ ఎక్కడ? ద టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ వాజే వస్తుంది. మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఉంటుంది. విత్కి వచ్చేసరికి ఈ డయాగ్రామ్ గుర్తుంచుకోండి, విత్కి వచ్చినప్పుడు ఇదే ఉంటుంది. ఏ డయాగ్రామ్ అయినా సరే, యాజ్ వెల్ యాజ్, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్, ఇంకా ద మదర్ యాజ్ వెల్ యాజ్ హెర్ సన్స్ అని మొత్తం. ఇక్కడేమో ప్లూరల్ వస్తుంది, ఇక్కడేమో సింగులర్ వస్తుంది మ్యాక్సిమం, లేదా ఇక్కడ ప్లూరల్ వచ్చి ఇక్కడ సింగులర్ వస్తుంది. అప్పుడు వెర్బ్ అనేది ఇక్కడికి వెళ్తుంది, మాత్రం ఇక్కడికి వెళ్తుంది. ఒక్క నైదర్ నార్, NEITHER, నైదర్ నార్కి మాత్రమే సబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నైదర్ టీచర్, NEITHER, నైదర్ ద టీచర్, TACH టీచర్, నార్ స్టూడెంట్స్, STUDENTS స్టూడెంట్స్. నైదర్ నార్ ఐదర్ ఆర్కి మాత్రమే డయాగ్రామ్ ఇలా ఉంటుంది, మిగతా అన్నిటికీ మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ డయాగ్రామ్ని మీరు గుర్తుంచుకోండి, యారో మార్క్ ఇక్కడికి, విత్కి ఒక్క నైదర్ నార్కి మాత్రం ఇక్కడ ఉంటుంది, మిగతా అన్నిటికీ కూడా ఇటు సైడ్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో టీచర్ అనేది ఇక్కడ సింగులర్. ఓకే, ఇక్కడ కూడా ప్రిన్సిపల్లే అలాంగ్ విత్ కదా, ప్రిన్సిపలే కాబట్టి సింగులర్, కాబట్టి ఇదే సబ్జెక్ట్. సో వెర్బ్ సింగులర్ రాలి. బట్ ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పేరెంట్ టీచర్ అసోసియేషన్, ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే ప్రిన్సిపల్ అనేసి మనం తీసుకోవాలి సబ్జెక్ట్ కింద. హ్యావ్ బదులు హ్యాస్ రావాలి, హ్యావ్ ప్లూరల్ కాబట్టి హ్యాస్ రావాలి. ఓకే, అదే రూల్. చూసారా, హ్యాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పోతాం. ఈచ్ మ్యాన్ అండ్ ఈచ్ ఉమెన్ ఆర్ కమింగ్ టు జాయిన్ అస్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద అన్రీజనబుల్ ప్రైస్ హైక్ ఆఫ్ పెట్రోల్ ఇన్ ఢిల్లీ. ఇది వచ్చి MTS మెయిన్స్ క్వశ్చన్ పేపర్. ఈచ్ మ్యాన్ అండ్ ఈచ్ ఉమెన్ ప్రొటెస్ట్ అగైన్, టు జాయిన్ అస్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్, ఉమెన్ ఆర్ కమింగ్ కాదు, ఈచ్ వచ్చినప్పుడు ఈచ్ మ్యాన్, EACH, ఈచ్ ఆఫ్ యూ విల్ పే ద ప్రైస్, PRICE. చూసారు కదా, ఈచ్ ఆఫ్ యూ విల్ పే ద ప్రైస్ అనేది ఉంది కదా, గుర్తుంది కదా. సో ఇక్కడ సింగులర్ అనమాట, విల్ అనేది సింగులరే, విల్ యూ పే. ఈచ్ ఆఫ్ యూ, విల్కి పే ప్లూరల్ వస్తుంది, పేస్ అనేది రావాలి, బట్ ఈచ్ ఆఫ్ యూ విల్ పే ద ప్రైస్. విల్ అనేది సింగులర్ కింద డిఫైన్ చేస్తుంది దాన్ని, బట్ పే ప్లూరల్ కింద వస్తుంది. బట్ ఓకే, నా ఎగ్జాంపులే కరెక్ట్ కాదు, బట్ ఇక్కడైతే ఈజ్ రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ కరెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్, RESPONSIBLE, రెస్పాన్సిబుల్. ఈజ్ అనేది సింగులర్ వర్బ్. ఓకే, సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆర్ ఉండకూడదు, ఈజ్ ఉండాలి. ఈచ్ మ్యాన్ అండ్ ఈచ్ ఉమెన్. ఓకే, వాళ్ళు మ్యాన్ ఉమెన్ ఉన్నా సరే ఒక్కొక్కరిని డిఫైన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క నా కొడుక్కి అనే డైలాగ్ ఉంటుంది కదా, అదే ఈజ్ నాన్ టు వన్, ఈజ్ నాన్ టు ఆల్వేస్ సింగులర్, గుర్తుంచుకోండి. ఈచ్ అని వస్తే ఆల్వేస్ సింగులర్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. ద డిక్లైన్ ఇన్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ద once esteemed royal family of Mysore are a direct consequence of the refusal of the members of the family to look for jobs in the independent India. ఓకే, ఒకప్పటి రాయల్ ఫ్యామిలీస్ ఇప్పుడు దిక్కులేని వాళ్ళకి ఎందుకున్నారంటే, ఆ ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాబ్స్ కోసం వెతుక్కోకుండా ఆస్తినే తగలబెట్టుకుంటా ఉన్నారు, అందుకని ఇప్పుడు జాబ్స్ లేకుండా అయిపోయారు అని కాన్సిక్వెన్సెస్. ఓకే, మీనింగ్ అది. ఇది యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్, CDSలో, యూపీఎస్సీ CDS సెంట్రల్ డిఫెన్స్ సర్వీస్ ఏదో ఉంటుంది, CDS అంటే ఎగ్జామ్లో వచ్చింది. ఈ క్వశ్చన్ చూద్దాం. ద డిక్లైన్ ఇన్ ద ఫార్ట్యూన్ అనేది ఉండాలి, కానీ ఫార్ట్యూన్స్ ఆఫ్ ద వన్స్, ఫార్ట్యూన్స్ కూడా వాడతారు. ఫార్ట్యూన్స్ ఆఫ్ ద వన్స్ ఎస్టీమ్డ్ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మైసూర్. ద డిక్లైన్ ఇన్ ద ఫార్ట్యూన్స్ ఆఫ్ ద రాయల్ ఫార్ట్యూన్స్ ప్లూరలే, ఆర్ ఏ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద refusal of the members of the family to look for jobs in the independent India. Okay, something is confusing in this question. చూసారు కదా, మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఆలోచిస్తే ఇక్కడ చూడండి. ద డిక్లైన్ అనేది మెయిన్ సబ్జెక్ట్, డిక్లైన్ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇది క్వశ్చన్స్లో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం అనేది మీరు వేరే మల్టిపుల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సో మీరైతే అలాగే చేయాలి.
The esteemed royal family of Mysore are direct consequences of the refusal of the members of the family to look for jobs in independent India. No error. సో డిక్లైన్ ఆర్ అనేది రాకూడదు. డిక్లైన్ ఈజ్ సింగులర్, ఆర్ అనేది కూడా సింగులర్ ఉండాలి, ఉండాలి, ఈజ్ రావాలి ఇక్కడ. ఓకే, అదే గుర్తుంచుకోండి, ఆర్ అనేది ఉండకూడదు. ట్రేజెస్ ఇన్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇగ్నోర్ ఫర్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి ఆ ఫార్చ్యూన్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అనుకున్నా నేను, కానీ ఇది కూడా కాదు. ఇలాగే కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్లో. నాట్ సబ్జెక్ట్, ఫార్చ్యూన్స్ ఈజ్ నాట్ సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్. ఓకే, 17th క్వశ్చన్. ద ఆడియన్స్ వర్ బికమింగ్ రెస్టివ్ as they waited for the performance to begin. The audience were becoming restive as they waited for the performance to begin. Okay, waited for the performance to begin. ఇక్కడ వరకు అయితే ఏమి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఏమీ తేడా లేదు, ఇదంతా బాగానే ఉంది. ఓకే, ఇక్కడే ద ఆడియన్స్ వర్రా, ద ఆడియన్స్ వాజా. ఆడియన్స్ అనేది ప్లూరల్ నౌనే, బట్ సింగులర్ వర్బ్ వస్తున్నా సింగులర్ నౌన్ అంటే కలెక్టివ్ అన్కౌంటబుల్ నౌన్. మరి ఆడియన్స్ అనేది వేల మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 9 లక్షల మంది ఉండొచ్చు. ద ఆడియన్స్ వర్ అనే వస్తుందా, ఆడియన్స్ వర్ అని వస్తుందా, ఫ్యాన్స్ వర్ అని అయితే వస్తుంది. ఫ్యాన్స్ అయితే హీరో, ఫ్యాన్స్ ఆఫ్ ద హీరో వర్ బికమింగ్ వెరీ అజిటేటెడ్ అలాగేదో వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది? ఓకే, నాకు తెలిసినంత వరకు ఆడియన్స్ అని అంటే ప్లూరల్ కిందకే వస్తుంది. కలెక్టివ్ నౌన్ అయినా సరే, లైక్ వాటర్ అనేది సింగులర్ నౌన్, బట్ ఇక్కడ ఆడియన్స్ అంటే ప్లూరల్ కిందకే వస్తుంది. వర్ అనేది కూడా ప్లూరల్ కిందకే వస్తుంది. నేనైతే నో ఎర్రర్ అని అనుకుంటున్నా. సిపిఓ వచ్చింది, ఎస్ఎస్సి సిపిఓలో వచ్చింది ఇది 2019. చూద్దాం ఏమొచ్చింది. ఇన్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ఎస్ఎస్సి సిపిఓ 2019 ఎగ్జామ్, ద ఆన్సర్ ఈస్ నో ఎర్రర్. ఓకే, దిస్ ఈస్ అ సొఫిస్టికేటెడ్ క్వశ్చన్ బికాజ్ ఇట్ టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్, హౌ ద బిహేవ్. ఓకే, ఆడియన్స్ అనేది కలెక్టివ్ నౌన్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇది మనకి కొంచెం ప్రాక్టీస్ చేయాలి మనం కూడా. నేను కూడా కొన్ని కలెక్టివ్ నౌన్స్ మర్చిపోయాను ఎలా చేస్తానని, ఇప్పుడు బాగా గుర్తొస్తుంది రివైజ్ చేస్తుంటే. నెయిదర్ ఆఫ్ దిస్ టూ డాక్యుమెంట్స్ సపోర్ట్ claim on the property. Neither of these two documents support claim on the property. ఈ క్వశ్చన్ చూసారా తెలియదు ఇచ్చా. 2 డాక్యుమెంట్స్ సబ్జెక్ట్ అనుకుంటాం, కాదు. నైదర్ ఆఫ్ అనేది ఈ రెండిట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా ఈ సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు, కానీ ఇక్కడ సపోర్ట్స్ రావాలి. అప్పుడు సపోర్ట్స్ అని వస్తే కరెక్ట్, ఎందుకంటే వెర్బ్ ఇది ప్లూరల్లో ఉంది. సపోర్ట్ అంటే ప్లూరల్, సపోర్ట్స్ అంటే సింగులర్. ఓకే, ప్లూరల్లో ఉంది. సపోర్ట్, సారీ, SUPPORT ప్లూరల్. ఓకే, సపోర్ట్స్ SUPPORTS సింగులర్. ఓకే, ఇది వెర్బే, ఇది కూడా వెర్బే. ఓకే, సపోర్ట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, చెప్పా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. How is it that neither your friend Mahesh nor his brother Ramesh have protested against this injustice? ఈ క్వశ్చన్ చూడండి, యూపీఎస్సీలో వచ్చింది. నేను మీకు ముందే చెప్పాను, విత్ యాజ్, వెల్ యాజ్, ఈ అన్నిటికీ కూడా సబ్జెక్ట్ అనేది దీన్ని డిఫైన్ చేసి ఉంటుంది. ఇక్కడ సింగులర్ వస్తే వెర్బ్ కూడా ఇక్కడ సింగులర్ వస్తుంది. ఇక్కడ ప్లూరల్ వస్తే వెర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది. బట్ నైదర్ నార్ ఐదర్ ఆర్ వచ్చినప్పుడు నార్ని తీసుకోండి. నార్కి ఇక్కడ హిస్ బ్రదర్, ఇది సింగులర్ ఉంది, సో వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి. హ్యావ్ కాదు, హ్యాస్. ఓకే, సింపుల్ రూల్ కదా నైదర్ నార్, అది గుర్తుంచుకోండి రూల్. ఈ బాణం అనేది నార్కి ఇచ్చే రైట్ సైడ్ తిరుగుతుంది. విత్ యాజ్ వెల్ యాజ్ మిగతా అన్ని సబ్జెక్ట్ వర్బ్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రెండు నౌన్స్ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి. అండ్ ఇంకో ఎక్సెప్షన్, ఈచ్ అని వచ్చినప్పుడు సింగులరే వస్తుంది, సింగులర్ వెర్బే వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో. గ్రామర్ రూల్ అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఓకే, సబ్జెక్ట్ ఏమై సింగులర్, రమేష్ సింగులర్. క్లోజర్ సబ్జెక్ట్ ఈస్ రమేష్. ఓకే, నార్క్ ఉంది కదా, నార్ రమేష్ అని ఉంది కదా, రమేష్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, దేర్ హ్యాస్ బీన్ ఎ నెంబర్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్స్. దేర్ హ్యావ్ బీన్ ఎ నెంబర్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్స్ అనేది ప్లూరల్లో ఉంది. ఇక్కడ హ్యాజ్ అని ఎందుకు వస్తుంది, హ్యావ్ అని రావాలి. క్వశ్చన్ చూస్తేనే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏ నెంబర్ ఆఫ్ ప్లూరల్ ఉంది. ఓకే, వెర్బ్ రిక్వైర్డ్ ప్లూరల్, హ్యాస్ కాదు, హ్యావ్ బీన్, దేర్ హ్యావ్ బీన్ అనేది ఉండాలి. ఓకే, దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎవ్రీ క్లాస్ అండ్ నేషనాలిటీ హూ డౌట్స్ ద ట్రూత్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్. ఓకే, అతను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, అతన్ని చాలా మంది పీపుల్స్ ఇది డౌట్ చేస్తున్నారు. నేను చెప్పా కదా మీకు ఎగ్జాంపుల్, మెనీ ఏ మ్యాన్ అని అంటే సింగులర్ వెర్బ్ వస్తుంది. ప్లూరల్ వెర్బే అంటే ప్లూరల్ నౌనే, కానీ సింగులర్ వెర్బే వస్తుంది, సింగులర్ వెర్బ్ వస్తుంది. మరి ఏ నెంబర్ ఆఫ్ పీపుల్, ఏ ఎగ్జాంపుల్ ఏముంది నెంబర్ ఆఫ్ కరెక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, ఒక్క
ఒక 3 సెకండ్స్, ఒక 10 మినిట్స్, ఒక 10 సెకండ్స్ టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తా. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గ్యాదర్డ్ టు ప్రొటెస్ట్. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ టు ప్రొటెస్ట్. సో ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ అని అంటే పీపుల్ అనేది ప్లూరల్లోనే, ఏ నెంబర్ ఆఫ్ అని వచ్చినా సరే మెనీ ఏ మ్యాన్ రూల్ ఏం వర్తించదు, దానికి ప్లూరల్ కిందకి వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఏ నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లూరల్. ఓకే, PLURL. ఏ నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లూరల్లే, అది గుర్తుంచుకోండి. మెనీ ఏ మ్యాన్ మాత్రం సింగులర్ వెర్బ్, ప్లూరల్ వెర్బే వస్తుంది, ప్లూరల్ వెర్బ్. ఏ నెంబర్ ఆఫ్కి ప్లూరల్ వెర్బే వస్తుంది, అదొక గ్రామర్ రూల్ గుర్తుంచుకోండి. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎవ్రీ క్లాస్ అండ్ నేషనాలిటీ హూ డౌట్స్ కాదు, ఇక్కడ డౌట్ రావాలి, ఎస్ తీసేయండి డౌట్, అప్పుడు హూ డౌట్ ద ట్రూత్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్, హూ డౌట్. ఓకే, వెర్బ్ వచ్చేసి డౌట్ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కేర్ యాజ్ వెల్ యాజ్ ద లవ్ ఆఫ్ ఎ ఫాదర్ వర్ మిస్సింగ్ ఇన్ హెర్ లైఫ్. ద కేర్ ఇది సింగులర్, యాజ్ వెల్ యాజ్ అని వచ్చింది, నేను చెప్పా బాణం ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, నార్కి మాత్రమే ఇటు సైడ్ ఉంటుంది, నార్ దగ్గర నుంచి. యాజ్ వెల్, కేర్ సింగులర్ ఉండాలి, వర్ మిస్సింగ్ కాదు, వాజ్ మిస్సింగ్. ద కేర్ అండ్ లవ్ ఆఫ్ ద ఫాదర్ వాజ్ మిస్సింగ్ ఫ్రమ్ హెర్ లైఫ్. ఓకే, వాజ్ అనేది కరెక్ట్, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్దో దెర్ ఇస్ వర్చువల్లీ నో ప్రొడక్షన్ ఇన్ ఇండియా, ద ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఎస్టిమేట్ దట్ ఇండియా హ్యాస్ పెర్హాప్స్ ద లార్జెస్ట్ అక్యుములేటెడ్ స్టాక్స్ ఆఫ్ సిల్వర్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో సిల్వర్ చాలా ఎక్కువ ఉంది, మెటల్ అక్యుములేటెడ్, కొనుక్కున్నారు అవి అని యూపీఎస్సీ సీరియస్ క్వశ్చన్. బట్ ఇక్కడ చూడండి, ఆల్దో దెర్ ఇస్ వర్చువల్లీ నో ప్రొడక్షన్ ఇన్ ఇండియా, ద ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇది మెయిన్ సబ్జెక్ట్, ఎస్టిమేట్ ఇది మెయిన్ వర్బ్. ఓకే, బ్రిటానికా అనేది సింగులర్, ఇది సింగులర్లో ఉంది, ఇది మాత్రం ప్లూరల్లో ఉంది. సో ఎస్టిమేట్స్, ESTIMATES, ఎస్టిమేట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అది గుర్తుంచుకోండి. ఎస్టిమేట్స్ చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. కోలరిడ్జ్ యాజ్ వెల్ యాజ్ వర్డ్స్వర్త్ వర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద ఆపోజిట్ ఆఫ్ పోయట్రీ ఈజ్ నాట్ ప్రోజ్ బట్ సైన్స్. ఈ ప్రోజ్ అని అంటే ఏంది? ప్రోజ్ అని అంటే మీనింగ్ ఎవరికైనా ఐడియా ఉందా? అది తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం, సింగులర్ ప్లూరల్ అని అర్థం కాదు. ప్రోజ్ అని అంటే పోయం అంటేనేమో జస్ట్ కవిత్వం లాంటిది, ప్రోజ్ అని అంటేనేమో జనరల్ సెంటెన్స్, SENTENCE, జనరల్ సెంటెన్స్. బట్ ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అని వచ్చింది, చెప్పాను కదా బాణం ఇటు సైడ్ ఉంటుంది. కోలరిడ్జ్ అనేది పేరు అనమాట, సింగులర్ పేరు, అండ్ వర్డ్స్వర్త్ అనేది కూడా సింగులర్ పేరు. ఇది మనమైతే దీనే తీసుకోవాలి. ఇక్కడ సింగులర్ అని ఉంది, వర్బ్ సింగులర్ ఉంది, సో ఇక్కడ కూడా సింగులరే రావాలి వర్బ్, వర్ కాదు. ద కోలరిడ్జ్ యాజ్ వెల్ యాజ్ వర్డ్స్వర్త్ was of the opinion that the opposite of poetry is not prose but science. Okay, main subject. Okay, yeah, was. Okay, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. No sooner did I reach there, the children left the palace with their parents. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇది యూపీఎస్సీ సీరియస్ వచ్చింది. రీచ్ దేర్ దాన్ ద, నో సూనర్ అంటే పక్క దాన్ వస్తుంది, రూల్ అది, వన్ ఆఫ్ ద మేజర్ రూల్. నో SOONER, నో సూనర్ ప్లస్ THAN, నో సూనర్ ప్లస్ దాన్ అనేది ఒకటి, అండ్ హార్డ్లీ ప్లస్ వెన్ అని వస్తుంది, HARDLY ప్లస్ WHEN. దీని ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. HARDLY, హార్డ్లీ, హ్యాడ్ ఐ రీచ్డ్, REACHED, రీచ్డ్ ద స్టేషన్, STATION, స్టేషన్. వెన్ ద ట్రైన్, TRAIN, ట్రైన్, LEFT. ఓకే, నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ దేర్ దాన్ ద చిల్డ్రన్ లెఫ్ట్ ద ప్లేస్ విత్ దేర్ పేరెంట్స్ అనేది కరెక్ట్ రావాలి. నో సూనర్ డిడ్ ఐ రీచ్, అండ్ ఇంకోటి చూడండి, డిడ్ ప్లస్ V1, ఇంకొక రూల్, మేజర్ రూల్, డిడ్ ప్లస్ V1 ఉండాలి, V2 ఉండకూడదు. ఇది V2, రీచ్డ్ అనేది V2 ఉంది. సో ఆన్సర్ ఇక్కడ ఎర్రర్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ కూడా ఎర్రర్ వచ్చింది, దాన్ అని రావాలి ఇక్కడ. దాన్ ద చిల్డ్రన్ లెఫ్ట్ ద ప్యాలెస్ అని, చిల్డ్రన్ లెఫ్ట్ ద ప్లేస్ విత్ దర్ పేరెంట్స్ అని. బట్ మెయిన్ అయితే సబ్జెక్ట్ వెర్బ్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ డిడ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ V2 ఉండద్దు, V1 ఉండాలి, రీచ్ అని ఉండాలి. ఓకే, డిడ్ కదా V1, యూజర్ రీచ్డ్ కాదు, రీచ్ అనేది రావాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. మీరు 25 క్వశ్చన్స్లో మనం ఏమేమి తెలుసుకుని ఒకసారి రివైజ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, అవన్నిటికీ కూడా సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఈ 2 నౌన్స్లో, నౌన్ 1,
నౌన్ టూలో దీన్ని బట్టి సబ్జెక్ట్ డిఫైన్ అవుతుంది. నార్ ఐదర్ ఆర్ నైదర్ నార్. నార్కి వచ్చేసి మాత్రం ఇక్కడ ఉన్న నౌన్ టూ నౌన్ వన్, నైదర్ నౌన్ వన్ N1 ఆర్ N2. N2ని బట్టి సబ్జెక్టివ్ వర్బ్ దానికి డిఫైన్ అవుతుంది. అండ్ డిడ్ ప్లస్ V1 అని వస్తుంది. ఓకే, డిడ్ ప్లస్ V1 అనే రూల్ ఉంది. నో సూనర్ ప్లస్ దాన్ అనే రూల్ ఉంది. తర్వాత హార్డ్లీ HARDLY, హార్డ్లీ ప్లస్ వెన్ అనే రూల్ ఒకటి ఉంది, అది నేర్పించాను మీకు. ఇంకా సబ్జెక్ట్ వెర్బ్ చెప్పాను కదా, మెనీ ఏ మ్యాన్. ఓకే, మెనీ ఏ మ్యాన్ అని అంటే సింగులర్ వర్బ్ వస్తుంది. ఓకే, అది గుర్తుంచుకున్నారు కదా, మెనీ ఏ మ్యాన్ అనే సింగులర్ వర్బ్. సో బేసిక్గా ఇన్ని రూల్స్ అయితే తెలుసుకున్నారు కదా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి. ఇది మెయిన్ రూల్స్ అనమాట. మీ ఇంకా ఏమైనా ఉంటే ముందు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఇంకా కీప్ ప్రాక్టీసింగ్. లవ్ యూ ఆల్. బై.